ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరూ బిప్పిండితో అంటే బిప్పిండి దీపాలు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన బిప్పిండి దీపాలు చూపిస్తున్నారు కదా. అవి బెల్లం తురిమి చేస్తున్నారండి. బెల్లం తురమడం వల్ల ఏమవుతుందంటే క్రాక్స్ వస్తాయి. ఇలా బెల్లం పాకాన్ని అంటే బెల్లాన్ని కరగదీసుకొని ఫస్ట్ స్నానం చేసి రాగానే బెల్లం నానేసేసి పెసరపప్పు నానేసామనుకోండి, దేవుడికి ఇష్టమైన అంటే ప్రసాదం అనేది తయారైపోతుంది కదా. అలాగే బియ్యపిండి కోసం కూడా ఇలా నానబెట్టేసుకోండి. అయ్యే బెల్లం నీళ్ళతో ఈ పిండి దీపాన్ని తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల మీకు క్రాక్స్ రాదు. స్వీట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఆవు తొందరగా తినేస్తుంది. ఇదిగోండి పాలు, కొంచెం బెల్లం నీళ్ళు కలిపి ఇవి పిండి దీపం అనేది తయారు చేయాలి. మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యి కూడా వేసుకోండి. ఆవు నెయ్యి, ఆవు పాలు కూడా ఇలా తయారు చేసుకుంటే మనకి పిండి దీపం అనేది ఆవుకి ఎంతో ఇష్టంగా తింటుంది. కొంచెం తీపి తగులుతూ ఉంటే అంటే నెయ్యి దీపం పెట్టుకుంటే మనం కూడా తినవచ్చు. బెల్లం నీళ్ళతో చేసుకోండి. బెల్లం నీళ్ళతో చేసుకోవడం వల్ల మనకి దీపానికి క్రాక్స్ రావు. బెల్లం తురుము వేస్తే క్రాక్స్ వచ్చి ఆయిల్ కారే అవకాశం ఉంటుంది. కాబట్టి పిండి దీపాన్ని ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. మనకు కూడా ఇలా నున్నంగా వస్తుంది. చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంతేనండి. పిండికి కలపడం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా వేసేసుకొని కలిపేస్తే సరిపోతుంది. పాలు, బెల్లం నీళ్ళు, బియ్యపిండి, దీనివల్ల చలివిడి అనేది తయారైపోతుంది. దీంతో బియ్యపిండి దీపం అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఈ తయారు చేసిన ముద్దతో 2 ముద్దలు చేసుకుంటాను. ఎలాగో మనం దేవుడికి పానకం నైవేద్యంగా పెట్టాలి. కొంచెం పానకం దేవుడికి తీసేసేసి బెల్లం నానబెట్టేసి దేవుడికి తీసేసేసి మిగతా నీళ్ళు ఈ పిండి దీపానికి వాడుకోండి. ఇలా చేసిన ముద్దని 2 ముద్దలుగా చేసుకొని ఇలా చిన్నగా ఒత్తండి. మీకు ఎంత లోతు కావాలంటే ఎంత నూనె పట్టాలో అంత పెట్టుకోండి. ఎక్కువ లోతు కావాలంటే ఎక్కువ, తక్కువ లోతు కావాలంటే తక్కువ. ఇదేనండి పిండి దీపం తయారీ. కానీ బెల్లం తురిమి వేసుకోకండి. బెల్లం తురిమి వేయడం వల్ల ఇంత స్మూత్నెస్ అయితే రాదు. క్రాక్స్ వస్తుంది దీపం. క్రాక్స్ రావడం వల్ల నూనె అనేది కొంచెం లీక్ అవుతుంది అన్నమాట. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపం. అది కూడా మనం తినవచ్చు. ఆవు నెయ్యితో దీపం పెడితే, నెయ్యితో దీపం పెడితే మనం తినవచ్చు. లేకపోతే ఆవులకైనా పెట్టండి. ఇప్పుడు ఈ దీపానికి గోవిందనామాలు పెట్టుకోండి. పైన గంధం కుంకుమ అయితే దీపం పెట్టాక పెడదాం. గంధం కుంకంతో నామాలు దిద్దుకోండి. చాలా ఈజీ అన్నమాట పిండి ప్రమిద చేయడం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఏ పని చేస్తున్నా వెంకటేశ్వర స్వామి నామం తలుచుకుంటూ చేసుకోండి. మనకి ఎంత మంచి జరుగుతుంది. మన బ్రెయిన్లో కూడా ఎలాంటి బాధ ఉన్నా, ఎంత ఏది ఉన్నా అవి తలుచుకోకుండా దేవుణ్ణే తలుచుకుంటూ ఉండండి. ఇది దేవుడికి పెట్టే కుంకుమ అన్నమాట. దేవునికి పెట్టే కుంకుమ మనం పెట్టుకోకూడదు. దేవుడికి మాత్రమే వాడాలి. ఇంతేనండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపం. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. ఎక్కడ క్రాక్స్ అనేది లేదనమాట. క్రాక్స్ రాకుండా ఉంటే మనకి దీపంలో నూనె పోసినప్పుడు కూడా నిండుగా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు మన పిండి దీపాల వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వీడియో పెడుతున్నాను కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు. చూసే కొంతమంది అయినా సరే మీకు ఎంతో ఉపయోగపడే వీడియోలు చేస్తూ ఉన్నాను. లైక్ ఇస్తూ ఉంటే నాకు కూడా ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది వీడియోస్ చేయాలి అనేసి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.